హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ టారో రీడింగ్స్కి మీ అందరికీ స్వాగతం అండి. నేను మీ శ్రీదేవి గిరిధర్. సో ఈరోజు రీడింగ్ తెలుసుకోబోయే ముందు, యూనివర్స్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ వెల్తీ, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఈరోజు హీలింగ్ చేస్తానండి. మనస్ఫూర్తిగా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. మీ మనసులో ఉండే కోరిక కానీ, మనసులో ఉండే ప్రాబ్లం కానీ అనుకొని అది నెరవేరింది, ఆ శివయ్య, ఆ డివైన్, ఆ భగవంతుడు మీకు నెరవేర్చినాడు, ఆ యూనివర్స్ నెరవేర్చింది, మీ కోరిక నెరవేరింది, మీ ప్రాబ్లం తీరిపోయింది అని మనసులో అనుకోండి. స్ట్రైట్గా ఒక ప్లేస్లో కూర్చోండి. హాయిగా పద్మాసనం వేసుకొని కూర్చొని మనసులో ఏ ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ రాకుండా మనసులో కంట్రోల్ చేసుకుంటూ ప్రాణాయామం చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటూ మీ శ్వాస మీదనే ధ్యాసను ఉంచండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ ఉండండి. మీ శ్వాస మీదనే ధ్యాసను ఉంచండి. ఇక నేను హీలింగ్ చేస్తాను. కళ్ళ మీద పెట్టుకోండి ఈ వేడిని, అలాగే చెవుల మీద, అలాగే మెడ వెనుక. యూనివర్స్, నేను ఈ పాజిటివ్ ఎనర్జీస్ని స్వీకరిస్తున్నాను, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మనసులో అనుకోండి. ఇంకా రీడింగ్ చూద్దామండి. ఈరోజు ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి, మీకు మీ మనసులో ఉన్న వ్యక్తికి, ఇద్దరికి ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను నాకు కమెంట్ చేయండి. ఎనర్జీ రిసీవ్ చేసుకోవాలి, మీరు పాజిటివ్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవాలి, రెజనేట్ కావాలి పాజిటివ్ ఎనర్జీస్ అంటే మీరు తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి వీడియోస్ని. అప్పుడే మీకు మీ ఎనర్జీస్ అనేవి మీరు షేర్ చేసుకోకూడదు, యాక్సెప్ట్ చేయగలుగుతారు, ప్లస్ రెజనేట్ అవుతాయి మీకు పాజిటివ్ ఎనర్జీస్. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి మీ సిచ్యుయేషన్కి తగినట్టు అంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టానండి, చూసి మీరు తప్పకుండా నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. సో యూనివర్స్, ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్. ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి పర్సన్స్కి, మన వ్యూవర్స్ పర్సన్స్కి, సబ్స్క్రైబర్స్ పర్సన్స్కి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ పర్సన్స్ యొక్క ఎనర్జీస్, ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి, ప్లీజ్ గైడ్ మీ.
మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకోండి. మీకు మంచిగా రెజినేట్ కావాలి అని మనసులో అనుకుంటూ ఉండండి 3 టైమ్స్. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. మీ మనసులో ఉన్న వ్యక్తి, వాళ్ళు ఎవరైనా కావచ్చు, మీ మనసులో ఉండే వ్యక్తి, ఇష్టపడే వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఇంకా ఎవరైనా మీరు అనుకునే వ్యక్తి ఎవరైనా కావచ్చు. సో వాళ్ళ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. సో చూద్దాము. హోప్, హ్యాబిట్స్, అన్వర్తి, sabotage, reflection, self-love. Unappreciated, bottom of the deck, unappreciated. సో వాటి కనెక్షన్స్ చూద్దాము, కాంబినేషన్స్ చూద్దాము. ఇది ఇద్దరిది, మీ ఎనర్జీస్, వాళ్ళ ఎనర్జీస్, ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్. ఇద్దరు ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్, గుడ్ ఎనర్జీస్. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికైనా వర్తిస్తుంది, ఎవరైనా చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్, ఎప్పుడైనా కనిపించవచ్చు మీకు. సో అది మీకు ఎప్పుడైనా కనిపిస్తుంది, అది కనిపించినప్పటి నుంచి మీకు రెజినేట్ అయ్యింది అని అనుకోండి. జస్టిస్, 7 of Swords, అక్కడ 9 of Swords వచ్చింది, హై ప్రీస్టెస్ వచ్చింది, ద వరల్డ్ వచ్చింది, పేజ్ ఆఫ్ పెంటకల్స్, ది హ్యాంగ్, బాటమ్ ఆఫ్ ది డెక్, 4 of Swords. సో ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఏం చూపిస్తున్నాయి మీకు, మీ పర్సన్కి అంటే చాలా ఏదో లో ఎనర్జీస్తో వాళ్ళు బాధపడుతున్నారండి, ఓవర్ థింక్ చేస్తున్నారు, హోప్ అనేది వాళ్ళకి కలగడం లేదు. అంటే వాళ్ళు ఏమవుతుందంటే, నేను గివప్ ఇవ్వలేను, కానీ నా లైఫ్ సరిగా లేదు, నేను గివప్ అనేది ఇవ్వలేను అని ఒక రకమైన హోప్ ఉంది వాళ్ళకి, లైఫ్ మీద చాలా హోప్ ఉంది, చాలా మంచిగా నా జీవితాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు. బట్ కానీ ఏదో హోప్తో ఉన్నారు, కానీ మీకు ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉందండి. మీ ఇద్దరి మధ్య కొంచెం డిస్టెన్స్ రావడము, కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం వలన కొంచెం ఎందుకు ఏమవుతోంది పరిస్థితి, బిహేవియర్లోనూ వాళ్ళ బిహేవియర్లోనూ మాట తీరులోనూ కొంచెం డిఫరెన్స్ ఉండడము. సో ఏదో ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి, చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి వాళ్ళ మీద, కానీ గివప్ ఇవ్వలేను, గివప్ ఇచ్చి బాధపడలేను అనేసి ఒక రకంగా థింక్ చేస్తున్నారు మీరు. వాళ్లకు కూడా మీతో మాట్లాడాలని ఉంది, కానీ
సెపరేషన్ అనేది మనసులోకి రాలేదు. మీకు దూరంగా వెళ్ళిపోదాము అనేది వాళ్ళకి కూడా లేదు. మీతో కలవాలనే ఉంది. ఆ హోప్ ఇంకా పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకున్నారు, మీరు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న ఆశ అనేది ఉందండి. అంటే మీరు గొడవ పడేసి దూరంగా వెళ్ళిపోయేది వెళ్ళిపోతే అయిపోతుంది లైఫ్ అయిపోతుంది. బంధం అక్కడికి కట్ ఆఫ్ అయిపోతుంది. మీ ఇద్దరి మధ్య రిలేషన్ కావచ్చు, బంధం కావచ్చు, ఫ్రెండ్‌షిప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఎక్కువ చూసుకుంటే ఏదో బాధ అనేది ఉంది. అంటే బ్యాడ్ డ్రీమ్స్ రావడము, బ్యాడ్‌గా ఆలోచనలు రావడము, ఆహ్, అది ఒక రకమైన హ్మ్, చెడు కలలు వస్తాయంటాయి గదా! చెడు పీడ కలలు. అలా ఆ విధంగా మీకు చూపిస్తూ ఉంది మనసు. ఎందుకో మనసు ఎక్కువగా నెగటివిటీని చెప్తూ ఉంది. మీ ఇద్దరి మధ్య గూడా ఎనర్జీ లెవెల్స్ అనేవి నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉండడం వలన ఎప్పుడు గలాటలు రావడము, మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావడము, ఆహ్, అసలు వద్దు మనము మీట్ అయ్యేది వద్దు, ఎక్కడికి మీట్ అయ్యేది వద్దు, ఎక్కడ మీట్ అయ్యేది వద్దు, దూరంగా వెళ్ళిపోదాము అనేది ఉంది. బట్ ఎక్కడో చిన్న హోప్ అనేది గూడా ఉంది. మళ్ళీ కలుస్తాము, మళ్ళీ ఒకటవుతాము, బాగుంటాము, ఫ్రెండ్లీగా ఉంటాము, హ్యాపీగా ఉంటాము, హ్యాపీగా ఉండి సంతోషంగా ఉంటాము. హ్యాపీగా ఉంటాము. అలాగే ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి ద హై ప్రీస్టెస్ వాళ్ళు ఏదో దాస్తున్నారు మీ దగ్గర. మీ దగ్గర అంటే మీకు చెప్పకుండా ఏదో ఒక థింగ్ అనేది దాస్తున్నారు. ఐ డోంట్ నో ఇఫ్ వి విల్ ఎవర్ చేంజ్. సో, అంటే మీరేమనుకుంటున్నారంటే మీరు వాళ్ళలో మార్పు రావాలి. వాళ్ళ హ్యాబిట్స్‌లో మార్పు రావాలి. వాళ్ళ థింకింగ్‌లో మార్పు రావాలి అని మీరనుకుంటున్నారు. ఆహ్, వాళ్ళు గూడా ఏమో నాకు తెలీదు. నేను మారుతానో లేదో తెలీదు. నేను చేంజ్ అవుతానో లేదో తెలీదు. నేను ఎంత మార్చుకోవాలనుకున్నా గూడా నా హ్యాబిట్స్‌ని నేను మార్చుకోలేకుండా ఉన్నాను. నేను నా నా అలవాట్లని మార్చుకోలేకుండా ఉన్నాను. నేను ఏదో హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను గానీ ఉండలేకపోతున్నాను అని వాళ్ళనుకుంటున్నారు. బట్ మీ ఇంట్యూషన్ పవర్ చాలా బావుందండి. మీరెక్కువగా భగవంతుడిని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా థింక్ చేసినారంటే మీరు మైండ్ బాగా థర్డ్ ఐ ఓపెన్ చేసి బాగా మెడిటేషన్ చేయడం కావచ్చు, భగవంతుడిని అనుకోవడం కావచ్చు, ఏదైనా గూడా చాలా చాలా మంచిగా మీ ఇన్‌ట్యూషన్ పవర్ చెప్తుంది. మీకు భగవంతుని మీద చాలా నమ్మకం ఉంది. ఆ భగవంతుడే మీ పర్సన్‌ని చేంజ్ చేస్తాడు అనేది మీకు నమ్మకం ఉంది. ఆ భగవంతునికి మీ బాధలు, మీ సమస్యలు అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఆయనని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. మీ మనసులో ఉండేది గూడా మీరెవరికీ బయటకి చెప్పుకోరు. బయటికి అంటే మీ ఫ్రెండ్స్‌కి కావచ్చు, బయట మీ పేరెంట్స్‌కి కావచ్చు, ఎవ్వరికీ గూడా మీ మనసులో ఉండే బాధ కావచ్చు, మీ మనసులో ఉండేవి ఏదైనా గానీ విషయము ఎవరికీ మీరు చెప్పుకోరు. షేర్ చేసుకోరు. రహస్యంగానే పెట్టుకుంటారు. మీ మైండ్‌లోనే దాచుకుంటారు. మీ మనసులోనే దాచుకుంటారు. అంతా గూడా భగవంతునికి చెప్పుకుంటుంటారు. అది గూడా మైండ్ ద్వారా, మనసు ద్వారా మీరు భగవంతునికి మీ మనసులో ఉండే బాధనంతా చెప్పుకుంటూ ఉంటారు. ధ్యానం ద్వారా, మెడిటేషన్ ద్వారా మీరు ఆ భగవంతునికి మీ కోరిక, మీ ప్రాబ్లమ్స్ అన్నీ విన్నవించుకుంటూ ఉంటారు. సో, వీళ్ళు మారాలి అని మీరు చాలా ఎక్కువగా అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య మంచి అవగాహన రావాలి, అండర్‌స్టాండింగ్స్ రావాలి, మిస్‌అండర్‌స్టాండింగ్స్ పోవాలి అని మీరు ఎక్కువగా తపన పడుతున్నారు. వాళ్ళు గూడా ట్రై చేస్తాను, నేను మారడానికి ట్రై చేస్తాను. కానీ నా వల్ల కావడం లేదు. నేను చేంజ్ కాలేకపోతున్నాను. ఆహ్, ఎట్లైనా గూడా చేంజ్ కావడానికి నేను ప్రయత్నిస్తాను అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో, ఆ విధంగా ఉంది వాళ్ళ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. సో, అన్‌వర్తీ అని యూ ఆర్ ఎ బెటర్ పర్సన్ థాన్ ఐ యామ్. సో, వాళ్ళేమనుకుంటున్నారంటే ఇక్కడ ఒక రకంగా చూస్తే ఆహ్, ఇంకా నా లైఫ్‌కి ఈ విధంగా జ జస్టిస్ కాదా? అంటే నాకు భగవంతుడు న్యాయం చెయ్యడా? నాకు నా లైఫ్‌లోకొచ్చిన పర్సన్ నాతో ఇంత ఫ్రెండ్లీగా ఉండే పర్సన్ నాకు సరైన పర్సన్ కాదా? అంటే నేను తనకి తగిన పర్సన్నేనా? నేను తనకి తగిన పర్సన్నేనా? అనేసి వాళ్ళెక్కువగా అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, వాళ్ళ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, మీతో కలవడం లేదండి. మీతో కలవడం లేదు. ఒకవేళ కలిసినా గూడా అవి ఆహ్, చాలా గొడవలు కావడము, మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావడము, ఆహ్, ఇద్దరికీ
అభిప్రాయ భేదాలు ఎక్కువ వస్తున్నాయి. సో ఇద్దరి అలవాట్లు వేరు, ఇద్దరి థింకింగ్ వేరు. సో డిఫరెంట్‌గా ఉంటారు. అన్‌వర్తీ వాళ్ళు మీకు వర్తీ కాదు, అన్‌వర్తీ అని ఇక్కడ యూనివర్సే చెప్తోంది. సో మీరు అదంతా చూసి ఒక రకంగా మీరు ఆ రిలేషన్‌ని ఎండ్ చేసుకోవాలని కూడా అనుకుంటారు. సో అంటే కోర్టు ద్వారా లీగల్‌గా ప్రొసీడ్ కావాలి. భగవంతుడిని అన్నీ అయిపోయుంటాయి. అంటే ఎట్లా భగవంతుడిని అనుకోవడము, ఏదైనా కోరుకోవడము, ఇది మా ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ పోవాలి, బాగుండాలి అని మీరు కోరుకుంటూ ఉంటారు. బట్ మీకు ఆ పర్సన్ మీకు సరైన పర్సన్ కాదు అని యూనివర్స్ కూడా చెప్తోంది. నేను మంచి పర్సన్ కాదు నీకు అనేసి వాళ్ళకి కూడా తెలుస్తోంది. ఆ పర్సన్‌కి కూడా తెలుస్తోంది. సో మీరు విసిగిపోయి భగవంతునికి కూడా అంటే మీరు ఇంకా విసిగిపోయి లీగల్‌గా ప్రొసీడ్ కావాలి అని అనుకుంటున్నారు. భగవంతుడు కూడా జస్టిస్ చేస్తాడా అని అనిపిస్తోంది. బట్ మీరు ఇంతవరకు అనుభవించిన దానికి ఫలితం అనేది మంచిగా భగవంతుడు మీ హార్డ్ వర్క్‌కి మంచి ఫలితం ఇవ్వబోతున్నాడండి. మంచిగా ఇస్తాడు. మీరు మంచి దారిని ఎన్నుకుంటారు. లైఫ్ అనేది సెట్ అవుతుంది. లైఫ్ అనేది ముళ్ళదారి నుంచి పూలదారిలోకి వస్తుంది. భగవంతుడు మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడండి. మీకు మీ కర్మ పరిసమాప్తం అయిపోయింది. మీరు చేసుకున్న కర్మ అంటే ఇన్నాళ్ళు అనుభవించిన బాధలకి అది ఇప్పటికీ ముగింపు అనేది వస్తోంది అని ఇక్కడ చెప్తోంది. అంటే మీరు ఎన్నుకున్న పర్సన్ మీకు తగిన వాడు కాదు, తగిన వాళ్ళు కాదు. సో అన్‌వర్తీ వాళ్ళు. సో మీరు నెక్స్ట్ మంచిగా న్యూ స్టార్ట్ చేయండి, న్యూ లైఫ్ స్టార్ట్ చేయండి అనేసేసి వచ్చింది. ఇక్కడ చూడండి సాబొటేజ్, 7 ఆఫ్ స్వర్డ్స్ అంతా ఎక్కువ నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువ చూపిస్తోందండి. నెగెటివ్ ఎనర్జీస్ చాలా ఉన్నాయి. సో ఐ మెస్ అప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సమ్‌టైమ్స్. సో ఎట్లా ఉందంటే వెళ్తున్నారు. మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు. మంచి టైం కోసం చూస్తున్నారు. ఏదో లైఫ్‌లో మీకు మంచిగా రావాలి. ఎందుకు ఇలా అవుతోంది? ఎప్పటి నుంచినో వెయిట్ చేస్తున్నాను. ఎందుకు ఇలా జరుగుతోంది? నా లైఫ్ ఎందుకు ఇలా అవుతోంది? సరిగానే లేదు నా లైఫ్. ఎందుకు అనేసి బాధపడుతున్నారండి. బట్ గుడ్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. గుడ్ లైఫ్ కోసం వెయిట్ చేస్తున్నారు. గుడ్ థింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ వస్తుంది, నా లైఫ్‌లో మంచి టైం అనేది వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. ఆ సన్ కూడా మీకు వెలుగును ప్రసాదిస్తున్నాడండి. అయితే మీరు ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఇద్దరిది ఎట్లా ఉందంటే ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ కావచ్చు, మంచి స్నేహము, ప్రేమ లాంటిది వస్తుందా మా ఇద్దరి మధ్య అనేసేసి ఆ ఎనర్జీ లెవెల్స్ మీ ఇద్దరి మధ్య చాలా లోగా ఉన్నాయి. లో ఎనర్జీస్ ఉన్నాయి. అంటే నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువున్నాయి. పాజిటివ్ ఎనర్జీస్ చాలా తక్కువున్నాయి. కాబట్టి ఇంతకాలం మీరు చాలా మీ ఇద్దరి మధ్య ఆహ్, బంధం అనేది చాలా వీక్‌గా ఉంది. ఎప్పుడు తెగిపోతుందో, ఎప్పుడు అది కట్ అయిపోతుందో అనేసేసి అలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఊగిసలాడుతున్నారు. బట్ మీకు కొంచెం ఒక ఆశా కిరణం అనేది ఉంది. వస్తుందా భగవంతుడు మాకిస్తాడని. చూడండి, సన్ మీకు ఫుల్ ఫలితం లేకపోయినా కొద్దిగా ఫలితం చూపిస్తాడండి మీకు భగవంతుడు. మీకు ఆ యూనివర్స్ నుంచి కొంచెం పాజిటివిటీ అనేది వస్తోంది మీ లైఫ్‌లోకి. కొద్దిగా పాజిటివిటీ అనేది వస్తోంది. మీరు దాన్ని పూర్తిగా కట్ చేసేసుకొనేసి వెళ్ళిపోతే మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ చేసుకోవాలి. అదే మీరు కొంచెం సహనం వహించి, కొద్దిగా ఓపిక పట్టి, కొంచెం జాగ్రత్తగా కొద్దిగా ఓపిక పట్టి కొంతకాలం వెయిట్ చేస్తే తప్పకుండా మీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్, మంచి పాజిటివిటీ అనేది, పాజిటివ్ ఎనర్జీస్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. కొద్ది కాలం వెయిట్ చేయాలి మీరు అని అక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ వచ్చిందండి. మీకు ఇప్పుడిప్పుడే మీ కర్మ పరిసమాప్తం అవుతోంది. మీకు మంచిగా టైం వస్తోంది. చూడండి ఇక్కడ రిఫ్లెక్షన్, ఇక్కడ ద వరల్డ్. సో మీకు రిఫ్లెక్షన్ అనేది మీరు చేసిన థింగ్స్‌కి రిఫ్లెక్ట్ అవుతుంది. బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాస్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ. సో రిఫ్లెక్షన్ అనేది, క్లారిటీ అనేది మీకు వస్తోంది. మీరు ఎప్పుడైతే భగవంతుని ఎక్కువగా నమ్ముతున్నారో, మీ పర్సన్ నుంచి అది లేదు. ఎక్కువగా భగవంతుని నమ్మకుండా, భగవంతుని పూజ చేయకుండా, నమ్మకం లేకుండా ఉండడం వల్ల మీకు వాళ్ళకు కూడా కొంచెము క్రాషెస్ అనేవి వచ్చినాయి. అంటే అరే నేను పూజలు చేస్తాను, తను చేయడు. అలా ఆ విధంగా అనుకుంటూ ఉంటారు. అంటే మీకు ఇష్టమైతే వాళ్ళకిష్టం ఉండదు. వాళ్ళకిష్టమైతే మీకిష్టం ఉండదు. ఇలాంటి సిట్యుయేషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాక్,
ఇక్కడ బాగా కలర్ఫుల్గా ఉంది, ఇక్కడ బ్లాక్ అండ్ వైట్, ఇక్కడ కలర్ఫుల్గా ఉంది. అంటే మీ లైఫ్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళతో కొంచెం అంటే మీరు పాజిటివ్గా థింక్ చేస్తే వాళ్ళు నెగిటివ్గా థింక్ చేస్తారు. సో ఆ విధంగా కొనసాగుతుంది. బట్ ఇంట్యూషన్ పవర్ మీది చాలా ఎక్కువ మంచిగా ఉందండి. పాజిటివిటీని ఎక్కువగా మీరు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. పాజిటివిటీ ఎక్కువ ఉంది. సో వాళ్ళు ఆలోచించే థింకింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళ థింకింగ్ ఎలా ఉందంటే, సో నేను కూడా ఇంకా కొంచెం గెయిన్ చేసుకోవాలి, క్లారిటీని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి, మంచిగా ఉండాలి, తనలాగానే నేను కూడా ఆలోచించాలి అనేసి వాళ్ళు థింక్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందండి రిఫ్లెక్షన్. మీ రిఫ్లెక్షన్ వాళ్ళ మీద పడుతూ ఉంది. కొంచెం ఇప్పుడిప్పుడు ఆలోచిస్తున్నారు, మీలాగా థింక్ చేయాలా, మీ మీ రూట్లోకి వాళ్ళు రావాలి అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. సో తప్పకుండా మీ లైన్లోకి వాళ్ళు వస్తారు, మీ రూట్లోకి వస్తారు. మీరు ఆలోచించే విధంగా వాళ్ళు ఆలోచిస్తారు. సో అప్పుడు ఇద్దరి లైఫ్లోనూ వెలుగు అనేది వస్తుంది. ఖచ్చితంగా మంచి టైం అనేది రాబోతోంది అని ఇక్కడ చూపిస్తోంది. ఇక్కడ సో సెల్ఫ్ లవ్, మెయిన్ సెల్ఫ్ లవ్ అనేది లేదండి వాళ్ళకి. సెల్ఫ్ లవ్ అంటే అంటే ఎలా ఉంటుందంటే, సెల్ఫ్ లవ్ అనేది ఎక్కువ ఉంది. సో ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్. సో సెల్ఫ్ లవ్ అంటే ఎక్కువ వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారు. ఇంకొకరిని ఎక్కువగా అనమంటే, అంటే ఇంకొకరి లోపాలు ఎత్తి చూపమన్నా, ఇంకొకరి గురించి తప్పులు ఎంచమన్నా బాగా ఎంచుతూ ఉంటారు. వాళ్ళకై వాళ్ళు అంటే నేను గ్రేటు, నేను బాగా ఉంటాను అనేది ఉంటుంది. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కష్టమే. ఓవర్ సెల్ఫ్ లవ్ కూడా ఎక్కువ ఉంటే కష్టమే. బట్ వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకునే దానికి సెల్ఫ్ లవ్ పెట్టుకుంటే మంచిదే. కానీ ఇంకా ఓవర్‌గా నేనే గ్రేటు అని అనుకుంటే కష్టం. సో ఇక్కడ చూడండి, ఇది 2 వచ్చింది, ఎంత బాగా పేజ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది, ఇక్కడ సెల్ఫ్ లవ్ వచ్చింది. ఇక్కడ కూడా వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకునే దానికి థింక్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా మీకై మీకు సమయం కేటాయించుకున్నారు. సో మీకై మీతో మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. మీ ఇంట్యూషన్ పవర్‌ని మీరు పెంచుకుంటూ ఉంటారు. సో ఇక్కడ కూడా వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ లవ్‌ని ఎక్కువగా అంటే పెంచుకొని హీల్ చేసుకునేదానికి, వాళ్ళ ఒంట్లో ఉండే నెగటివిటీని హీల్ చేసుకునేదానికని వాళ్ళు ఎక్కువగా సెల్ఫ్ లవ్‌ని ఆధారపడుతూ ఉంటారు. సెల్ఫ్ లవ్ మీద అంటే వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ప్రేమించుకుంటారు. వాళ్ళని వాళ్ళే ఎక్కువగా ప్రేమించుకుంటారు. వాళ్ళని వాళ్ళు ఎక్కువగా పొగుడుకుంటూ ఉంటారు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మనలో ఉండే నెగటివిటీస్ అన్నీ వెళ్ళిపోతాయి. ఎక్కువ మనము అరే నేను ఇట్లా చేసినాను, నేను ఇట్లా ఉండకూడదు, నాకు ఇలా ఉంది కాబట్టి నాకు ఇలా అయింది, నేను ఇలా ఉన్నాను కాబట్టి ఇలా అయింది, నేను బాగా డ్యాన్స్ చేయలేను, లేకపోతే నేను బాగా చదవలేను, లేకపోతే నేను బాగా వర్క్ చేయలేను, ఇలా ఎవరైతే నిన్ను నువ్వు క్రిటిసైజ్ చేసుకుంటావో, నిన్ను నువ్వు ఎప్పుడైతే తప్పులు పడతావో అప్పుడు యూనివర్స్ కూడా నిన్ను తప్పులు పట్టడం మొదలు పెడుతుంది. సో నిన్ను నువ్వు ఫస్ట్ పొగుడుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో, అప్పుడు యూనివర్స్ కూడా నిన్ను ప్రేమిస్తుంది. చుట్టూ ఉండేవాళ్ళు కూడా నిన్ను ప్రేమిస్తారు. చుట్టూ కూడా నెగటివిటీ పోయేసి పాజిటివిటీ వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనకి మనం టైం కేటాయించుకోవాలి. సో అది మరీ ఓవర్‌గా అయినా కూడా కష్టమే. కొంచెం మన మీద మనకు కంట్రోల్ ఉండాలి. మన మీద మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఏమంటే, ఒకరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది, ఒకరికి సెల్ఫ్ కాన్ఫిడెన్సే లేదు. ఆ విధంగా ఉండడం వలన ఇద్దరి మధ్య క్లాషెస్ అనేవి వస్తున్నాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇద్దరు మిస్‌అండర్‌స్టాండింగ్ నుంచి అండర్‌స్టాండింగ్‌లోకి వస్తున్నారు. ఇద్దరు బాగా ఆలోచిస్తున్నారు. ఇద్దరు ఆలోచించి దానికి ఎటువంటి సిట్యుయేషన్‌కి ఎటువంటి సొల్యూషన్ ఆలోచించాలి, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అనేసి మీరు అనుకుంటున్నారు. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాను, ఇంకా ఎక్కువగా మరి ఓవర్‌గా చేయకూడదు, నేను పక్కన వాళ్ళని కూడా ఇష్టపడాలి, నన్ను నేను ఇష్టపడేదే కాదు, నా పర్సన్‌ని కూడా నేను ఇష్టపడేది నేర్చుకోవాలి. సో ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్. ఇంకా నేను ఇప్పుడు హీల్ చేసుకోవాలి. అంటే దేని నుంచి హీల్ చేసుకోవాలి, కొంచెం ఆ ఓవర్ థింకింగ్‌ని హీల్ చేయాలి. ఓవర్ అగ్రెసివ్‌నెస్‌ని హీల్ చేయాలి. ఓవర్ యాంగ్రీని హీల్ చేసుకోవాలి. అలా ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ విధంగా థింక్ చేస్తున్నారు. మీరేమవుతుందంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. అరే నేను ఇంతకాలం నన్ను నేను ఎప్పుడు తగ్గించుకుంటూ అరే వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారు, ఏమన్నా అనుకుంటారని వాళ్ళ కోసం చేస్తూ వచ్చినాను. ఎప్పుడు వీళ్ళకు హెల్ప్ చేస్తూ వాళ్ళ కోసం బ్రతికినాను. ఇప్పుడు నాకు నేను బ్రతకాలి, నన్ను నేను చూసుకోవాలి, నాకు నేను
చెప్పుకోవాలి, నన్ను నేను ప్రేమించుకోవాలి అనేసి మీరు ఇప్పుడు మీరు ఒక డెసిషన్ తీసుకొనేసి ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచిస్తూ మీ ఇంట్యూషన్ పవర్ని మీరు పెంచుకుంటున్నారు. సో మీ లైఫ్ అనేది ఇప్పుడు చేంజ్ అవుతూ ఒక మంచి దారిలోకి వస్తూ ఉంది. కాబట్టి మీది ఒక స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, అన్అప్రిషియేటెడ్ ఎవరైనా అలా మనల్ని అప్రిషియేట్, మనం చేసిన పనికి రికగ్నిషన్ లేకపోతే మనకు చాలా బాధ అవుతుంది. ఐ ఫీల్ లైక్ యూ డిడెంట్ కేర్. సో అంటే ఒక్కోసారి బాధ అవుతుంది, బట్ నేను కేర్ కూడా చెయ్యను, అలాంటి ఆలోచనలు కూడా నాకు అవసరం లేదు అనేసి ఇక్కడ బాధ అనేది ఉంది. ఇక్కడ చూడండి, థింకింగ్లోనే బాధపడుతూ ఉంటారు. సో అయినా కూడా నేను అసలు ఆలోచించను, అసలు దేని గురించి ఆలోచించను. నాకు బాధ ఉన్నా కూడా నన్ను నేను అప్రిషియేట్ చేసుకుంటా, నన్ను నేను మెచ్చుకుంటా. అంతేకాని వాళ్ళు మెచ్చుకోలేదే, వాళ్ళు నన్ను అనలేదే అని నేను అనుకోకూడదు అనే డెసిషన్కి వచ్చేస్తారు మీరు. ఎంతకాలం ఏదో ఒక మనసుకు బాధ, ఏదో ఒక సమస్య ఉన్నప్పుడు అరే ఇట్లా ఎందుకు అయింది అని బాధపడతారు. బట్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు. తర్వాత చూడండి, ఇక్కడ రీయూనియన్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, కింగ్ ఆఫ్ కప్స్. సో రీయూనియన్ అవుతుంది అంటే మిమ్మల్ని మీరు మార్చుకున్నప్పుడు వాళ్ళు మారుతారు, మీరు మారుతారు. అప్పుడు మిమ్మల్ని మీరు రీయూనియన్ అవుతుంది. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. ఒకవేళ ఇప్పుడు దూరంగా సెపరేషన్లో ఉంటే తప్పకుండా మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు, వస్తారు. వి విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ థింక్ చేస్తున్నారు, రావాల మీ దగ్గరికి అనేసి. కింగ్ ఆఫ్ కప్స్ వస్తారు, రీయూనియన్ అవుతుంది మీకు. ఒకవేళ మీ పర్సన్ సిచ్యుయేషన్ చాలా డేంజరస్ జోన్లో, అంటే ఏదైనా ఇంట్లో పరిస్థితులు కావచ్చు, ఇంట్లో సమస్యలు, వాటినన్నిటి వలన మీ దగ్గరికి రాలేకపోవచ్చు. కానీ మీకోసం తప్పకుండా వాళ్ళు తిరిగి వస్తారు, మీతో కలిసిపోతారు, మీతో కలిసి ఉంటారు. రీయూనియన్ జరుగుతుంది అని ఇక్కడ చూపిస్తుంది. సో ఖచ్చితంగా మీ లైఫ్ అనేది సెట్ అవుతుంది. గిల్టీనెస్ అనేది పోతుంది. అరే ఇంకా ఇంత బాధ అనుభవించినాను చాలు అనేసి, ఇంకా ఇంత తనని బాధ పెట్టినాను, నేను కొంచెం మారాలి అని వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మీతో కలిసిపోతారు. జర్నీని మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మీతో జర్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో అంటే లాస్ట్కి ఏమవుతుంది అంటే కలిసిపోవడమే. అంటే అంత బాధ లేదు, బాధ ఉన్నా కూడా మరి అంత సపరేషన్ అయిపోయేసి ఉండేది కాదు. తప్పకుండా మీకు రీయూనియన్ జరుగుతుంది. వాళ్ళు మీ మనసులో ఉండే వ్యక్తి మీ దగ్గరికి వస్తారు. ఒకవేళ ఇప్పుడు సెపరేషన్లో ఉన్నా కూడా మీ దగ్గరికి వస్తారు. ఇన్ని మిస్అండర్స్టాండింగ్స్, ఇన్ని కలతలు మీ మధ్య జరిగినా కూడా చివరకు మళ్ళీ ఇద్దరు కలుస్తారు అని ఇక్కడ చూపిస్తుంది. సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ రీడింగ్కి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ 999 అనేసి మీరు క్లెయిమ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.